Hi, hello, namaste. There is a news I have seen. I think it is Prajashakti December 26, 2024 అంటే నిన్న ప్రజాశక్తిలో వచ్చినటువంటి ఒక న్యూస్ చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ న్యూస్. అదేంటంటే మిట్టల్కి ముడి ఖనిజం ఇవ్వండి అని, మిట్టల్ స్టీల్, మిట్టల్ అంటే మిట్టల్ కాదు, మిట్టల్ స్టీల్కి ముడి ఖనిజం ఇవ్వండి అని ప్రధానికి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారట. కేంద్ర మంత్రి వద్ద విశాఖ ఉక్కు ప్రస్తావన. ఓకే, దీని సారాంశం ఏంటి వినండి. పర్యటనలో భాగంగా ప్రధానమంత్రితో ఆయన నివాసంలో చంద్రబాబు బుధవారం సమావేశం అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిసింది. ఏది ఇక్కడ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంటుందా పోతుందా అని చెప్పేసి అనేటువంటి ఈ తరుణంలో అసలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి తేల్చండి అనేటువంటి ఈ తరుణంలో అక్కడికి వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కాదట, మిట్టల్ స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రి దగ్గర ప్రస్తావించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ పరిశ్రమకు ఖనిజాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడంతో పాటు అవసరమైన అనుమతులకు సాధ్యమైనంత త్వరగా వచ్చేలా చూడాలని ప్రధానిని ఆయన కోరారు. ముడి ఖనిజాన్ని మిట్టల్ స్టీల్కి మీరు అవైలబుల్ ఉంచాలని చెప్పి ఆయనకి చెప్పారట ప్రధానమంత్రి గారు. ఓట్లు వేసేదేమో ప్రజలు, ఓట్లేసి వీళ్ళని ముఖ్యమంత్రులను చేసేది ప్రజలు. వీళ్ళెళ్ళి కార్పొరేట్ వ్యవస్థలకి పనిచేస్తారు. యాక్చువల్గా మనం ఓటేస్తే మన కోసం కదా, మన స్టీల్ ప్లాంట్ గురించి కదా మాట్లాడిపోయి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సార్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంగతి ఏంటి, వాళ్ళు ముడి ఖనిజాలు ఇవ్వండి, రా మెటీరియల్ ఇవ్వండి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి, ఇది కదా ప్రధానమంత్రి దగ్గర చేయాల్సింది. వెళ్ళిపోయి మిట్టల్ స్టీల్కి ముడి ఖనిజాలు ఇవ్వండి, తొందరగా కంప్లీట్ చేయండి, మిట్టల్ స్టీల్ విశాఖపట్నంలో పెట్టండి, ఇది వాళ్ళు పోయి చేస్తుంది అక్కడ. ఓకే, సాంకేతిక ఇబ్బందులు తొలగితే ప్రాజెక్టు వేగంగా పట్టాలు ఎక్కుతుందని, దీనికోసం సహకరించాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తి చేశారు. మిట్టల్ స్టీల్ లోడ్ కోసం ప్రధానమంత్రికి చీఫ్ మినిస్టర్ వెళ్ళి రిక్వెస్ట్ చేయటం ఏంటి, మన గవర్నమెంట్ స్టీల్ కోసం రిక్వెస్ట్ చేయాలి. కానీ అదే సమయంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న ఆందోళనలు, అంటే విశాఖపట్నంలో ఇప్పుడు కూడా కార్మికులు కొట్లాడుతున్నారు, దాని గురించి వారి విజ్ఞప్తులను ప్రధాన దృష్టికి తీసుకుపోయే విషయాన్ని ముఖ్యమంత్రి విస్మరించారు అంటే అర్థం, ముఖ్యమంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానమంత్రితో ఒక్క మాట అనలేదు. కానీ మిట్టల్ స్టీల్ గురించి, మిట్టల్కి ముడి ఖనిజం గురించి, మిట్టలు తొందరగా చేయండి, మిట్టలు తొందరగా పెట్టండి, మిట్టల్ స్టీల్ విశాఖపట్నంలో అని చెప్పి దాని గురించి మాట్లాడారని ప్రజాశక్తి వాళ్ళు డిసెంబర్ 26 రాసిన ఒక కథనం, ఒక న్యూస్ పేపర్లో. ఓకే, విశాఖ ఉక్కు కార్మికుల ఆందోళనలో ముడి ఖనిజం అంశం కూడా భాగమన్న సంగతి తెలిసిందే. అది కూడా రా మెటీరియల్ సంబంధించిన ఇష్యూవే. ఉక్కు పరిశ్రమను ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కార్మికులు చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తుంటే, మన కార్మికులు విశాఖపట్నం కార్మికులు చాలా రోజుల నుంచి ముడి ఖనిజం గురించి, అంటే రా మెటీరియల్ క్యాప్టివ్ మైన్స్ కోసం డిమాండ్ చేస్తుంటే, ఈయన పోయి మిట్టల్ స్టీల్కి రా మెటీరియల్ ఇవ్వండి అని ప్రధానమంత్రి గారికి ఇచ్చారు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసింది మిట్టల్ స్టీల్ వాళ్ళు, విశాఖ స్టీల్ కార్మికులు కాదు. మిట్టల్ స్టీల్ వాళ్ళు ఆయన ముఖ్యమంత్రిని చేశారనమాట. కాబట్టి ఆయన వాళ్ళ తరపున మాట్లాడుతున్నాడు, నాట్ విశాఖ స్టీల్. ఇక చూడండి, గతంలో ఒక న్యూస్ వచ్చింది, ఇది ఈ నెలలోనే వచ్చింది, సెప్టెంబర్ 13 సెప్టెంబర్ 2024, ఒక 6 నెలల క్రితం ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే, విశాఖపట్నంలో కార్మికులు ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 అనేది క్లోజ్ చేశారు. ఎందుకు బ్లాస్ట్ ఫర్నేస్ 3 అని RINL, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అని ఒక విశాఖపట్నంలో కార్పొరేట్ ఎంటిటీ ఆఫ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఓకే, అది బ్లాస్ట్ ఫర్నేస్ 3 అనేది క్లోజ్ చేశారు. కార్మికులు బయటకు వచ్చి ఎందుకు క్లోజ్ చేశారు సార్ బ్లాస్ట్ ఫర్నేస్ 3,
మీరు దీన్ని స్లోగా ఒకటొకటి మూసేసుకుంటూ పోయి ప్రైవేటైజేషన్ చేస్తున్నారంటే, లేదు షార్టేజ్ ఆఫ్ కోల్ అన్నారు. ఎందుకు మూసారంట? షార్టేజ్ ఆఫ్ కోల్ అంటే అర్థం ఏంటి? విశాఖపట్నంలో రా మెటీరియల్ లేక బ్లాస్ట్ ఫర్నేస్ 3ని క్లోజ్ చేసే స్థాయికి వెళ్ళారు, రా మెటీరియల్ లేక. ఓకే, బయ్యర్ లేక కాదు, రా మెటీరియల్ తయారు చేయడానికి రా మెటీరియల్ లేదు వాళ్ళ దగ్గర, ముడి ఖనిజం లేదు, రా ఐరన్ లేదు. సారీ, కోల్ లేదండి, రా కోల్ కరెక్టే, కుకింగ్ కోల్ లేదు. ఓకే, అవుట్ ఆఫ్ 3 బ్లాస్ట్ ఫర్నేసెస్, Visakhapatnam steel plant is struggling for survival due to raw material insecurity, working capital crunch. Due to raw material కూడా, due to raw material insecurity, వర్కింగ్ క్యాపిటల్ క్రంచ్. దీనివల్ల వాళ్ళు మూసేశారట. ఈ కార్మికులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాటం మొదలెట్టారు. ఓకే, ఇప్పుడు ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాళ్ళు అంటే గతంలో ఒరిస్సాలో ఒక క్యాప్టివ్ మైన్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేశారంటే వీళ్ళు కొంత షేర్ కొన్నారు. షేర్ కొంటే దాన్ని అది లీగల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది అది. ఓకే, ఎక్కడెక్కడైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దానికి ఉన్న సమస్య నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసిందో అక్కడ లీగల్ సమస్యలు వచ్చినప్పుడు ఆ లీగల్ సమస్యలకి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి కదా. ఎవరెవరికో నెత్తి మీద కేసులు పడుతుంటే, ఎవరెవరో స్కామ్లు చేసి ఇరుక్కుంటుంటే గవర్నమెంట్ చాలా త్వరితగతిన స్పందించి వాళ్ళ తరపున వీళ్ళే మాట్లాడి ఆ యొక్క వాళ్ళని బయటికి తీసుకొచ్చింది కదా గవర్నమెంట్. తప్పు చేసిన శిక్షించడం కాదు, వాడిని కాపాడటానికి వస్తారు కదా రాజకీయ నాయకులు. ఇట్లాంటివి అక్కడ ఏదో ఇష్యూ ఉన్నప్పుడు సాల్వ్ చేసి వీళ్ళకి ఆ రా మెటీరియల్ ఇస్తే ఈ గొడవ పోయింది కదా. విశాఖపట్నానికి చేయదు. వీళ్ళకి అదానీ స్టీలు, మిట్టల్ స్టీలు, జిందానీ స్టీలు, రతన్ టాటా స్టీలు, ఈ స్టీల్ బాగా తెల్లగా కనిపిస్తాయి వీళ్ళకి, మెరుస్తూ ఉంటాయి ఈ స్టీల్. విశాఖపట్నం స్టీల్కి వచ్చేసరికి వాళ్ళు రోజు రోడ్డు మీదకి రావటం, బ్లాస్ట్ ఫర్నేస్ 3 మూసేశారు. అది ఇక్కడ చివరికి వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళారంటే ల్యాండ్ ఎక్స్చేంజ్ చేస్తాము, రా మెటీరియల్ అని అడుగురిస్తే ఆ ప్రపోజల్ కూడా పెట్టారు. ఇదిగోండి మా ల్యాండ్ కొద్దిగా ఇస్తాం, మీకు ఎక్స్చేంజ్ చేస్తాము, మీరు నాకు రా మెటీరియల్ ఇవ్వండి అనే స్థాయికి వెళ్ళింది విశాఖపట్నం. ఇది ఎలా ఉందంటే ఒక 10-15 ఎకరాల పంట మాగాని ఉన్న రైతు తన అవసరం కోసమో తన తాగుబోతు కోసమో తాగటానికో ప్యాకెట్టడానికో ఎవరికో అమ్మేస్తే పిల్లలు వెళ్ళి కేజీ బియ్యం కోసం వాడి దగ్గరే అడుక్కున్నట్టుండేది. అంతే కదా, 15 ఎకరాల పొలం ఉన్నటువంటి తండ్రి ప్యాకెట్లో అమ్ముకున్నాడు పొలాన్ని మొత్తాన్ని. పిల్లలు అప్పుడు ఏం చేస్తారు, ఈ పొలం ఎవరిది కొన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళి కేజీ బియ్యం కోసం అడుక్కోవాల్సి వచ్చింది. మనది క్యాపిటలిస్టిక్ కంట్రీ. ఈ క్యాపిటలిస్టిక్ కంట్రీలో ఆల్ ద న్యాచురల్ రిసోర్సెస్ బిలాంగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆల్ ద న్యాచురల్ రిసోర్సెస్, ఈ కోల్ మైన్, రా మెటీరియల్ భూమి నుంచి వచ్చేదే, కోల్ భూమి నుంచి వచ్చేదే, ఖనిజం భూమి నుంచి వచ్చేదే, రైట్, రా ఐరన్ భూమి నుంచి వచ్చేదే, ఎన్ని భూమి నుంచి వచ్చాయి. గవర్నమెంట్ వెళ్ళి ప్రైవేట్ వాడి దగ్గర అడుక్కునేది, సార్ కొద్దిగా కోల్ ఇవ్వండి సార్ కొద్దిగా. గవర్నమెంట్ వాళ్ళు పోయి ప్రైవేట్ వాడి దగ్గర అడుక్కునేది. ఎందుకు? వీళ్ళందరూ గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ పేరుతోటి ఈ దేశాన్ని ముడి ఖనిజాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేశారు. వీళ్ళు అమ్మేసి ఇప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు చేతులు చాతున్నారు అనమాట. ఇప్పుడు విశాఖపట్నం పరిస్థితి అంతే. ఈ జిందానీనో అడానీనో మిట్టల్ టాటాను అడుక్కోవాలి, సార్ ఖనిజం ఇవ్వండి సార్ అని. ఎవ్రీ న్యాచురల్ రిసోర్స్ బిలాంగ్ టు గవర్నమెంట్. పరిస్థితి అది. ఎవరో ఒక్కడో ఇద్దరు ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తే అవ్వదు అది. ఈ దేశంలో కేవలం ఒక రిజర్వేషన్ పాయింట్లో ఎవరికో రిజర్వేషన్స్ వస్తున్నాయని ప్రైవేటైజేషన్ని మూకుమ్మడిగా
ఐ మీన్ ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్ని. ఎందుకు ప్రైవేటైజేషన్ ఎంకరేజ్ చేస్తున్నారంటే బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ వస్తున్నాయని తట్టుకోలేక. ఆఫ్టర్ ఆల్ ఇటు పోతే ఎస్సీ ఎస్టీలకు పోతే రిజర్వేషన్, బట్ ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తున్నాయి. ఆ యొక్క లాజిక్ మిస్ అయ్యారు ఈ ప్రజలు మొత్తం. థ్యాంక్ యూ.